నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసర అన్నద వృద్ధాశ్రమంలో అన్నగంధం జ్ఞాన శ్రీమతి వై శాంతి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వై శాంతి గారి భర్త గారు కీర్తిశేషులు శ్రీ అశ్విన్ కుమార్ వర్మ గారి 4వ సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ అశ్విన్ కుమార్ వర్మ గారి వారి 4వ సంవత్సరం సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభక్తులను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శ్రీ అశ్విన్ కుమార్ వర్మ గారి వారి 4వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభక్తులను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషం పెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిరునవ్వులు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మారిన దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభక్తులను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వై శాంతి గారికి, చిరంజీవి కౌశిక్ కుమార్ వర్మ గారికి, చిరంజీవి కీర్తన వర్మ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు లభించే శక్తి ఆ భగవంతునికి ప్రశాంతాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నైతే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగను దేవుడు పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వై శాంతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే ఇక్కడ 60 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు ఇస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరకు మరియు కృష్ణమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందాన్ని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు కృష్ణమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు కృష్ణమ్మ గారికి ప్రత్యేక తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి వై శాంతి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ ఫ్రూట్ సలాడ్, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే సోరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.